మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళకి కొంత అనుకూలంగానే ఎక్కువగా కనబడుతుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త వీళ్ళకి ఊరట లభిస్తుంది. ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. పై అధికారుల యొక్క మన్నల్ని పొందుతారు. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, ఎవరైనా సరే చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే భారీ పరిశ్రమలు లేదా చిన్న కారు లేదా చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యవసాయదారులు వాళ్ళు అంటే ఈ తోటలు, పూతోటలు, లేకపోతే ఈ యొక్క మనకి సంబంధించిన ఫలాలకు సంబంధించినవి ఇలాంటివి ఉన్నారో వాళ్ళకి పంట మంచి ఆఖరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిని కూడా చాలా అంటే ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ చూపించడం అనేది జరుగుతుంది. దానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా కొత్తగా పనులు చేపట్టేవాళ్ళు అంటే వ్యాపారాలు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులైనా సరే కొత్తగా చేపట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో అంటే ఈ మాసం చివరిలో మాత్రం కానీ చూసుకుంటే చిన్న చిన్న ఎవరైనా అంటే మాట పట్టించుకోకపోవడాల వల్ల కావచ్చు, చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల కావచ్చు, ఏవైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న గొడవలు కూడా అవే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. అలాగే సంతానపరంగా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా శుభవార్తలు, శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త ఈ మాసంలో కష్టపడితే అనుకూలంగానే ఉంటుంది. అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా కాస్త ఆలస్యం అవ్వడం లేదా వాయిదా పడ్డము లేదా అవతల వాళ్ళు తెచ్చే సాక్ష్యాధారాల వల్ల కొంత తికమక పడ్డము ఇలాంటివి కూడా ఈ మాసంలో కనపడడం అనేది జరుగుతుంది. విద్యార్థులు సామాన్యంగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా సామాన్యంగానే ఉంటున్నాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త అవకాశాలు తెచ్చుకుంటే మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ మాసం అంతా కూడా వీళ్ళు దుర్గా ఆరాధన చేసుకుంటూ ఉండడం లేదా లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండడం లేదా కనకదార స్తోత్రం కానీ ఏదో రకంగా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా శుభ ఫలితాలు. అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను తప్పకుండా నియమాలతో పాటించడం ద్వారా శుభ ఫలితాలను అలాగే శుభవార్తలను
వినడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.